ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10-11 వచనములు. ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, ఈరోజు నిజంగా ఆలోచించండి. ఆకలి కొనిన వాడేమో అలాగే ఆకలితో చనిపోతున్నాడు. ఈ తినేవారేమో ఇంకా 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 కుతికల దాకా తింటూనే ఉన్నారు. వారికే అనేక మంది దేవుని ప్రజలు కూడా ఆకలి కొనిన వానికి ఇవ్వడం లేదు, శ్రమ పడేటువంటి వారిని తృప్తిపరచడం లేదు. ఆ శ్రమ పడేవారు ఎప్పుడు కూడా శ్రమల్లోనే ఉంటున్నారు. వారు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రియ దేవుని బిడ్డారా, వారికి మాత్రం ఎప్పుడు శ్రమలే, బంపర్ ఆఫర్ అన్నమాట. కానీ దేవుడు ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తున్నారు. ఏంటి అని అంటే, నీవు ఎవరిని తృప్తిపరచాలి అని అంటే ఆకలి కొనిన వానిని, శ్రమపడే వానికి నీవు సహకరించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అంధకారము మనిషి జీవితాలలో ఎప్పుడూ ఒకేలాగా ఉండదు పరిస్థితి. డబ్బున్న వారికి, డబ్బు లేని వారికి పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అంధకారము కలిగేటువంటి సందర్భాలు వస్తాయి. మరి అప్పుడు ఏం జరుగుతుంది ఈ విధంగా చేసిన వారికేనంటే, ఆ సమయంలో ఆ చీకటి అంట వారికి మధ్యాహ్నము వెలుగు వలె దేవుడు చేస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదమో ఆలోచించండి. శ్రమ పడే వారిని గుర్తిస్తూ ఉన్నారా? చూడండి, శ్రమ పడేవారు, కష్టపడేవారు కొంతమంది, షోపుటప్పులు ఇచ్చేవారు కొంతమంది ఉంటారు. అంటే ఫోటోలు దిగుతుంటారు చూసారు, అట్లా అనమాట. అంటే శ్రమ పడేటువంటి వారేమో వెనకాల ఉంటారు, వాళ్ళు కనబడరు. వీరు మాత్రము బాగా కనబడుతుంటారు. మనుషులు వీరినే ఇది చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. శ్రమ పడేవారి జీవితంలో ఎప్పుడు శ్రమలే అలాగే కొనసాగుతూ ఉంటాయి. కానీ వీరికి దేవుడు న్యాయము చేస్తారు. మనుషులు న్యాయము చేయకపోయినా దేవుడు న్యాయము ఖచ్చితముగా చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నీవు ఎవరికైతే ఆకలి కొనిన వారిని తృప్తిపరిచావో, శ్రమపడిన వారిని గమనించి నీవు వారిని గౌరవించి సన్మానించి వారిని ఆదుకున్నావో, నిన్ను దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వల్లే ఆయన దీవిస్తారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ఎంత గొప్ప దీవెనిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేస్తూ ఉన్నాము, దేవుడు ఏం చెప్తూ ఉన్నారని ఆలోచించట్లేదు. చాలామంది విశ్వాసులుగా ఉన్నటువంటి వారే శ్రమ పడేవారిని గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. శ్రమల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నారు. సంతోషంగా ఎగిరేటువంటి వారిని, గెంతులేసే వారిని, వీరినే ఎక్కువగా చేస్తున్నారు. కానీ శ్రమల్లో ఎంతమంది విశ్వాసులు ఈ రోజుల్లో విశ్వాస గృహాల్లోనే ఉన్నారు, బయట కాదు. సంఘముల్లోనే ఎంతమంది శ్రమల్లో ఉన్నారో బిడ్డలు, ఎంతమంది సేవకులు శ్రమల్లో ఉన్నారో. 100%లో ఒక 10% మందే శ్రమలు లేకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు విశ్వాసుల డబ్బులతో. కానీ 90% మంది సేవకులు శ్రమలలోనే ఉన్నారు. మరి వారిని గమనించగలుగుతూ ఉన్నారా? వారిని ఆదుకోగలుగుతూ ఉన్నారా? వారిని ఆదుకుంటే దేవుని ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో అంధకారము జీవితాల్లో కలిగినప్పుడు, మీ బిడ్డల జీవితాల్లో కలిగినప్పుడు ఆయన దాన్ని వెలుగుగా మారుస్తారంట. నీటి ఊట వలెను దీవిస్తానంటున్నారు ఆయన. ఆ ఆశీర్వాదము నాకు కావాలి తండ్రి. ఇదిగో ఎవరైతే ఆకలి కొని ఉన్నారో వారిని నేను తృప్తిపరుస్తాను ప్రభువా. శ్రమపడిన వారిని నేను గమనిస్తాను నాయన, నాకు సహాయము చేయి ప్రభువా. ఏ ఫ్యూచర్, ఏ రోజు ఏమవుతుందో, రేపు ఏమవుతుందో తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా.
ఈరోజు నీకు కోట్ల ఆస్తి ఉండొచ్చు, రేపటికి ఏమవుతుందో ఏమీ కూడా తెలియదు మనకి. పెద్ద పెద్ద కోటీశ్వరులే ఒక్క రోజులో బికారులు అయిపోయారు, బలవంతులే ఒక్క రోజులో కూలిపోయారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకములో జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మనము చేసే పనులను బట్టి, మనము చేసే మంచి క్రియలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాను అని వాగ్దానాన్ని తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న దాంట్లో శ్రమపడే వారిని జ్ఞాపకం చేసుకోవాలి, వారికి మనం సహకారులుగా నిలవబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమపడినట్టు యాక్టింగ్ చేసే వాళ్ళని కాదు, శ్రమపడినట్టు నటించే వాళ్ళని, వీడియోలు తీసి ఫోటోలు పెట్టే వాళ్ళని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని దయచేసి ఎవరు శ్రమ పడుతున్నారో నిజముగా, ఇదిగో ఈ పొజిషన్కి రావడానికి ఎవరు శ్రమ పడ్డారు, ఏ కష్టము పడ్డారు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, జాగ్రత్తగా ఆలోచించి చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి సపోర్టుగా నిలవబడండి. దేవుడు ఆశీర్వదిస్తారు. ఆయన ఎప్పుడు కూడా నీ జీవితం ఎండిపోదు, ఎప్పుడు కూడా నీ జీవితము కాలిపోదు, ఎప్పుడు కూడా నీ జీవితము భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్లకుండా ఈ విత్తనాలను, ఈ క్రియలను మీరు చేసినట్లయితే, మనం చేసినట్లయితే దేవుడు శ్రమపడు వారిని లేవనెత్తే దేవుడు. ఆయన మనుషులు విడిచిపెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఖచ్చితం అనుభవం కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమపడి ఎంత శ్రమపడినా కూడా దానికి విలువ ఉండదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా విలువను ఇస్తారు. ఆ శ్రమకి ఫలితాన్ని మనుషులు ఇవ్వకపోవడమే మంచిది, ఎందుకంటే దేవుడు గొప్పగా ఇస్తారు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు అలా చేయడం మంచిదే. మనకి జాగ్రత్తగా గమనించండి, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, గుర్తించకపోయినా పర్వాలేదు. దేవుడు గుర్తుపెట్టుకునే దేవుడు, నమ్మదగిన దేవుడు, మరువని దేవుడు. ఆయన శ్రమకు ఆయన ఫలితం ఇస్తే అత్యున్నతమైన ఫలితాన్ని ఆయన ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు శ్రమపడి ఈరోజు బాధపడుతూ ఉంటే ఏం బాధపడకండి. దేవుడు శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితముగా ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఈరోజు నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదని ఒకవేళ బాధలో ఉంటే, ప్రియ దేవుని బిడ్డారా, హృదయం నొచ్చుకుంటూ ఉంటే బాధపడకండి. ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఉబక చేస్తే ఆ ఊట ఎన్నటికీ కూడా ఆరిపోదు, ఎన్నటికెన్నటికీ అది ఉబుకుచూనే ఉంటుంది, నీటి ఊట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మిమ్మల్ని దేవుడు దీవిస్తారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, మీరు సహాయము చేయండి నాయన. ఈ బిడ్డలు నాయన తండ్రి, అయా తండ్రి, మంచి పరిశుద్ధమైన జ్ఞానమును, మీ మనసును పొందుకునే కృపను దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మీరే నాయన ప్రభువా, ఏ బిడ్డలైతే నాయన తండ్రి, అయా తండ్రి ప్రభువా, ఆకలి గునుచు ఉన్నారో, అవసరాలు తీరక ఉన్నారో, అయా తండ్రి మీరు తృప్తిపరచమని ప్రార్థన చేయించున్నాం నాయన. అయా శ్రమపడే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీరే వారిని లేవనెత్తి నాయన, క్షామకాలమున వారిని తృప్తిపరచమని ప్రార్థన చేయించున్నాం. అయా తండ్రి ప్రభు, భయంకరమైన అంధకార కాలమున వారి వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థన చేయించున్నాం. ఎప్పుడు నాయన ఉబుకుచుండు నీటి ఊట వలె వారిని దీవించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయన, అయ్యా శ్రమపడే వారిని గుర్తుపట్టే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, ఆకలి ఎవరికి నిజంగా ఉందో ప్రభువా, వారిని తృప్తిపరిచే మనస్సును దయచేయండి, మీ పరలోకపు జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేయించున్నాం దేవా. అలాగే ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను శాంతితో, సమాధానముతో, సమృద్ధితో నింపుదురుగాక. యేసు ప్రభు నామములు అడుగుచూ ఉన్నాం ప్రభువా. బాధలో ఉన్న కుటుంబాలను దర్శించండి, వారి బాధను తొలగించమని, ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా బాధల్లో, రోగాల్లో, అనారోగ్య సమస్యల్లో నాయన బాధపడుతున్న బిడ్డలను విడుదల కలిగించుదురుగాక యేసునామములో. మీరే సహాయం చేయండి అయ్యా. ప్రయాణాలను క్షేమకరముగా చేర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ట్రాన్స్ఫర్లు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. అయ్యా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి, మీ కృపలో వర్ధిల్లింప చేయమని అడుగుచూ ఉన్నాం నాయన. దేవానికి వందనాలు దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఫోన్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా యూట్యూబ్లో అయినా మీరు కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. దేవుని బిడ్డలారా, ఒక నిమిషం సమయాన్ని తీసుకోండి. మీ పేర్లు పెట్టి మీ కొరకు మీ పరిస్థితుల గురించి ప్రార్థించేటువంటి సేవకులతో ఒక 2 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. ఇంకా దేవుని యొక్క లోతైనటువంటి సత్యమైనటువంటి వాక్యాల్ని మీరు వింటారు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నడిచినప్పుడే మీరు జీవితాలు వర్ధిల్లుతాయి. విన్నప్పుడు కాదు, చెప్పినప్పుడు కాదు. దేవుని బిడ్డలారా, సో కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.